పెద్దలు రాజేశ్వర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, సహచరులు, మిత్రులు, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య గారు, గౌరవ టీఎస్ఐఐసి అధ్యక్షులు పెద్దలు యాదరి బాలమల్లు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీమతి రాజమణి గారు, అదే రకంగా గౌరవ ఇండస్ట్రీస్ శాఖ ప్రధాన కార్యదర్శి సోదరులు జయేష్ రంజన్ గారు, టీఎస్ఐఐసి ఎండి గారు నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు మన ఎంపీపీ శ్రీశైలం యాదవ్ గారు, జెడ్పీటీసీ సోదరులు శ్రీకాంత్ గౌడ్ గారు, ఎంపీపీ రామచంద్రపురం యాదగిరి యాదవ్ గారు, మన జెడ్పీటీసీ రామచంద్రపురం రాములు గౌడ్ గారు, ఎంపీపీ జిన్నారం రవీందర్ రెడ్డి గారు, మన పాషమెలారం సర్పంచ్ సుధాకర్ గౌడ్ గారు, ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, ఇస్నాపూర్ సర్పంచ్ విజయలక్ష్మి వెంకటరెడ్డి గారు, మన ఇక్కడ స్మాల్ స్కేల్ చైర్మన్ గారు, ఇక్కడ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహరావు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, అదే రకంగా చందు గారు, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు టీఐఎఫ్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మరి వేదిక పైన ఉన్న పెద్దలు చిన్నపరెడ్డి గారు, దాంతోపాటు ఇంకా ఇండస్ట్రీ అసోసియేషన్ సభ్యులు, పాషమైలారం పార్క్ యొక్క ఐలా యొక్క సభ్యులందరికీ, మీడియా మిత్రులకి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాషమైలారం గ్రామ సోదరులకి సోదరిమణులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒకవైపు పారిశ్రామికీకరణ వేగంగా జరగాలి, ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరగాలి, పిల్లలందరూ కూడా చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావాలి అనే తపన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో ఎదిగిన దేశాల్లో ఎదుగుతున్న దేశాల్లో పారిశ్రామికీకరణకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. దాంతోపాటు చాలా సరళీకృతమైన చాలా సరళంగా ఉండే విధానాలు తీసుకురావడం, పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టడం, వీటన్నింటి వల్ల ఈరోజు మనకి చాలా పెద్ద ఎత్తున పరిశ్రమల విషయంలో పోటీ వాతావరణం కూడా నెలకొని ఉంది. మీరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసినా, దేశాల ప్రధానమంత్రులను చూసినా, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పరిశ్రమల మంత్రులను చూసినా ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచి పరుస్తూ మీరు మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మీకు రాయితీలు కల్పిస్తాం, మీరు పెద్ద ఎత్తున మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి అంటూ రాష్ట్రాలు, దేశాలు, జిల్లాలు పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ఎదిగి వచ్చిన పారిశ్రామిక వాడలు మరి గతం నుంచి కూడా గత ప్రభుత్వాల నుండి ఈ ప్రభుత్వం నుండి వరుసగా చేస్తున్న కార్యక్రమాల వల్ల మరి పాషమైలారం లాంటి పారిశ్రామిక వాడలు మరి పెద్ద ఎత్తున వచ్చినాయి, ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉంది. పాషమైలారం పారిశ్రామిక వాడ ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు చెప్పినట్టు 20-25 సంవత్సరాల కిందట 95-96 ఆ ప్రాంతంలో నెలకొల్పబడి ప్రస్తుతం దాదాపు 1700 ఎకరాల స్థలంలో ఈ ప్రాంతంలో దాదాపు 50,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దానికి 2 రెట్లు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రాంతంలోనే పరిశ్రమలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అయితే పరిశ్రమలు ఒకవైపు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ, పరిశ్రమలు ఇంకా రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ మన ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్న ఒక మాట మా అందరికీ కూడా, పరిశ్రమల శాఖకు కానీ మున్సిపల్ శాఖకు కానీ ముఖ్యమంత్రి గారు మాకు తరచుగా చేసే ఒక ఉపదేశం ఏంటంటే, మీరు పరిశ్రమలను తీసుకొని రండి, తప్పకుండా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది, పిల్లలకు ఉద్యోగాలు కూడా రావాల్సిన అవసరం ఉంది, కానీ వచ్చే పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండాలి తప్ప పర్యావరణానికి నష్టం చేసే విధంగా ఉండకూడదు. ముఖ్యంగా స్థానికంగా ఉండే ప్రజలు ఎవరైతే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.